స్వామి త్రిపుల్ ఎస్కి వెళ్ళిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మనం ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఉంటేనే వీడియో చేసి మీకు మీ దగ్గర మా కేరళ రెమెడీస్ మీద దగ్గర తీసుకొస్తుంటాం. పౌర్ణమి కానీ, స్పెషల్గా అమావాస్యలు కానీ, గ్రహణాలు కానీ, ఏమైనా ప్రత్యేకమైన రోజు తిథులు, వార నక్షత్రం కలిసిన గ్రహాలకు సంబంధించినవి ఉంటేనే అప్పుడు మనము దాని సంబంధించిన వీడియో చేస్తుంటాం. నిత్యం ఏదో ప్రత్యేకంగా ఏమైనా ఉంటేనే మీ దగ్గర తీసుకొచ్చి చేయండి, మీకు చాలా బాగుంటుందని చెప్పడానికి వీడియోస్ చేస్తూ వస్తున్నాం. ప్రతిరోజు కాకుండా ఏదైనా స్పెషల్గా ఉన్న రోజే మీకు వీడియో మీ దగ్గర దాకా తీసుకొస్తుంటాను. ప్రత్యేకమైన రోజులు ఏమన్నా తిథి వార నక్షత్రం కలిసి ఆ గ్రహాలు అనుకున్న మనకు ఒక్కసారి చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో 10 సార్లు చేసే ఫలితం, 100 సార్లు చేసే ఫలితాన్ని ఒక్కసారి చేసే ఫలితాన్ని రోజుకు సంబంధించిన సిస్టాన్ని చూసి మీకు చెప్తుంటాం అన్నమాట. రేపు వచ్చే ఆదివారం పౌర్ణమి అనుగా నక్షత్రంలో కూడుకొని వచ్చింది. అందుంచే ఈ వీడియో ఏం చేస్తే బాగుంటుంది, మనం ధనం సంపాదించడం కరెక్ట్గా వేస్ట్ ఖర్చులు కాకుండా సరైన మార్గంలో ధనాన్ని సరైన రూపంలో వెళ్ళాలని, వేస్ట్ ఖర్చులు కాకుండా ధనం వేస్ట్ కాకుండా నిల్వ ఉండేటట్టుగా చిన్న రెండు చెప్తాను చేసేసండి. ఓకేనా? ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు వద్దాం. స్వామి సురమూర్తి ఆరోగ్య కుతుబుల బాలక నిర్మేలి ధర్మ శాస్త్రవే శబరిగిరీశనే హరియాసుతన జ్యోతిస్వరూపణమావధి రమావధి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ వల్లభాయన శ్రీ స్వామి శరణమయ్యప్ప. రేపు వచ్చే పౌర్ణమి తర్వాత యమునా నది పుష్కరాలు వచ్చేస్తున్నాయి. తర్వాత గురుడు మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. మంచి బలమైన తిథి వార నక్షత్రాలలో బలమైన మనకు ధనాన్ని రెట్టింపేటట్టుగా మనం ఒకసారి 10 లక్షలు సంపాదించిన 10 రోజుల్లో ఖర్చు కాకుండా, 1 లక్ష రూపాయలు సంపాదించిన 1 రోజుల్లో ఖర్చు కాకుండా ఏదైనా సంపాదన అనేది నిల్వ ఉండేటట్టుగా, అంటే మనకు మంచి నిల్వ ఉండేటట్టుగా స్థిరలక్ష్మిగా ఉండేటట్టు స్థిరలక్ష్మి రెమెడీది. అంటే లక్ష్మి పరిగి అటు ఇటు వెళ్ళకుండా ఉండడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చున్నట్టు స్థిరలక్ష్మి ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల స్థిరలక్ష్మి అనేది అమ్మవారి సరైన ఆసనంలో, సరైన సిస్టంలో, సరైన దీపారాధన వల్ల స్థిరలక్ష్మిగా మారిపోతుంది అన్నమాట. స్థిరలక్ష్మి ఉండిపోతుంది ఇష్టంగా. చంద్ర సహోదరి కాబట్టి 6 చంద్రుడు సంబంధించింది ఉన్నాయి కాబట్టి తర్వాత మనకు ఆదివారం సూర్యచంద్రులు సంబంధించిన ఇష్టాన్ని అనమాట. అది సూర్యుడికి సంబంధించిన ఆదివారం, పౌర్ణమి చంద్రుడు అనువ నక్షత్రం రావడం. ఈ ప్రత్యేకమైన తిథిలో మనకు ఈరోజు చంద్రుడు వచ్చిన తర్వాత ఒక్క చిన్న దీపారాధన ద్వారా మనకు సర్వదా శుభదాయకంగా లక్ష్మీ కటాక్షం వస్తూ స్థిరలక్ష్మి దీపం ఉంటుంది. స్థిరలక్ష్మి దీపం మనం ఎలా పెట్టుకోవాలంటే, మనం ఒక శంకు అనుకోండి, దక్షిణావర్త శంకు తీసుకోవచ్చు, నార్త్ వెస్ట్ శంకు తీసుకోవచ్చు. దక్షిణావర్త శంకు ఇది మన నార్త్ సైడ్ శంకు. మనము ఈ శంకు మనం ఇట్లా తూర్పు దిక్కు పెడితే ఇట్లా ఏదైతే ఇది ఓపెన్ అనేది నార్త్ సైడ్ ఉంటే మనకి ఇట్లా దక్షిణ దిక్కు ఉంటే దక్షిణావర్త శంకు. సరే, దక్షిణావర్త శంకు మన లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది. ఏ శంకు అయినా తీసుకోవచ్చు, కాకపోతే దక్షిణావర్త శంకు చాలా మంచిది. దక్షిణావర్త శంకు తీసుకొని దీని నిండా మనము మంచి నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసేసి దీన్ని పువ్వొత్తిగా దీపారాధన చేయాలి. ఇందులో కొంచెం సుగంధ ద్రవ్యంగా ఇలాచి పౌడర్ వేసేసి సుగంధ ద్రవ్యంగా దీపారాధన అవసరమైతే ఉన్న ఒక ప్లేట్లో బియ్యం పోసేసి దాని మీద ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఆ దీపం వెలుగుతుంటుంది. మంచి సుగంధంగా ఉన్న ధూపం మీద పెట్టేసి అది వేసేసి అమ్మవారికి వీలైతే లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి లక్ష్మీ కనకదార సూత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, అమ్మవారి సంబంధించింది ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార సూత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, ఇవన్నీ కూడా ఏదైనా కూడా మహాలక్ష్మీదేవి కూడా దీపాన్ని చేయడం, స్థిరలక్ష్మికి సంబంధించిన స్థిరలక్ష్మి దీపం అనేది మనకు పెట్టుకోవడం వల్ల ఇంట్లో వేస్ట్ ఖర్చులు కావాలి. అంటే వేస్ట్ ఖర్చులు అంటే ఎలా అవుతాయి? ఇట్లా హాస్పిటల్ పరంగా పోవడం, అంటే 10 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు చేయడం, అంటే వేస్ట్, ఏదో వెహికల్స్ ఖరాబ్ కావడం, ఏదో మంచిగా ఉన్న ధనం వచ్చిందంటే ఏదో ఒకటి దానికి వేస్ట్ ఖర్చు కావడం, అంటే ఏదో విధంగా ఎవరికొరు డబ్బు మనకు ఉందని ఒకరు 10 రూపాయలు అడుగు మళ్ళీ ఇవ్వకపోవడం, ఇలాంటివి కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంది. డబ్బులు మనకు అవసరం ఉన్న దగ్గర వేస్ట్గా పెట్టేస్తున్నాం. అలా కాకుండా లక్ష్మీదేవి స్థిరలక్ష్మి ఉండడానికి రేపు స్థిరలక్ష్మి దీపం అనేది మనం శంకుతో ఇట్లా స్థిరలక్ష్మి దీపం పెట్టడం వల్ల మహాలక్ష్మి కటాక్షం ఉండి, మా అమ్మ నన్ను కాపాడుకుంటుండు, ఈ లక్ష్మీదేవిని అంటే మంచి ప్రేమపరంగా ఆరాధిస్తుందని చెప్పి అమ్మ మన దగ్గరనే ఉంటుంది. మన వేస్ట్ పనికి రాకుండా డబ్బులను వేస్ట్ చేసి నేను ఇస్తున్నా కొద్దని చెప్పి అమ్మవారి లక్ష్మీ కటాక్షం మనకి అమ్మవారి డబ్బు ఒకటి ఆపేస్తుంది. అదే మనం ఇలా ఒక స్థిరలక్ష్మి దీపం పెట్టి ఈ విధంగా మనకి స్థిరలక్ష్మి దీపం పెట్టితే అమ్మ మనల్ని
నన్ను చాలా బాగా చూసుకుంటున్నానని చెప్పి, నన్ను బాగా ఆరాధిస్తుందని చెప్పి అమ్మ అనేది దిష్టి వేసుకొని మా ఇంటిలో కూర్చుంటుంది. ఆ విధంగా స్థిరలక్ష్మి దీపం పెట్టండి. రేపు అంటే ఎప్పుడు పెట్టాలి? సాయంత్రం టైంలో చంద్రుడు వచ్చిన తర్వాత, సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చేసి 7 తర్వాత అనుకోండి. 7 తర్వాత నుంచి మీరు ఎంత దక్షిణామూర్త శంఖం ఎంత పెద్దదాన్ని తీసుకోవచ్చు, ఇంత చిన్నదాన్ని తీసుకోవచ్చు, పెద్దదాన్ని తీసుకోవచ్చు, ఎంతదాన్ని తీసుకోవచ్చు. కాకపోతే దీపారాధన ఒక మనకు 48 మినిట్స్ దాకా ఉండాలి, 45 నిమిషాలను ఉండాలి. 48 మినిట్స్ అంటే 48 నిమిషాల దాకా మనకు నెయ్యి దీపం అనేది వెలుగుతూ ఉండాలి. అది చూసుకోండి. అట్లా చూసుకొని మంచిగా పెట్టేసి అమ్మ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి ముందు లక్ష్మీ కటాక్షం కానీ, కనకదార సూత్రం కానీ, యుగ లక్ష్మీ మంత్రం కానీ ఏదో ఒక జపం చేయండి అమ్మవారి ముందు. చేసేసి మీరు ఏం కోరుకుంటారో అమ్మవారికి స్థిరంగా ఉండు తల్లి, మా ఇంట్లో నిత్యం నిలిచిపోతలేదు, మనం సర్వసంపూర్ణ చేసి కుడితే అమ్మవారిని ప్రార్థించేసి అమ్మవారిని అనుగ్రహం తీసుకొని అదేదైతే అంటే ఖచ్చితంగా నెయ్యి పోసేసి ఇలాచి పౌడర్ మాత్రం అంటే ఏదో ఒక సుగంధ ద్రవ్యం వేయాలి. ఇలాచి పౌడర్ వేస్తారో ఏం చేస్తారో వేసేసి అట్లా పువ్వొత్తి ఇట్లా పైకి వెళ్తుండాలి. ఇట్లా మన ముందు అడుగు అడ్డం వెళ్ళవి కూడా పువ్వొత్తిగా ఆకాశానికి వెళ్తున్నట్టు, ఆకాశానికి వెళ్తున్నట్టు ఉండాలి. ఇట్లా మనం ఎట్లయితే మన హోమ ద్రవ్యాలు ఇట్లా పైకి చేయి చూస్తూ ఆకాశం చేయి చూస్తూ మనం ఎలా మనము చేస్తుంటామో ఆ విధంగా మనకు వేయడం వల్ల శ్రీలక్ష్మి అనుగ్రహం మన దగ్గర ఉంటుంది. శుభదాయకంగా లక్ష్మి కటాక్షం అయితే ఎప్పుడు ఉంటుంది, లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది. అందుకే డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి ఇప్పుడు కూడా. అందుకు మన త్రిపుల్స్కి వెళ్ళిన ప్రేక్షకులు అందరూ ఉన్నాయి. అందుకే లక్ష్మీ కటాక్షం కోసమే నేను రెమెడీ చెప్తూనే ఉంటాను. ఓకేనా? మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎప్పుడైనా సంప్రదించాలనుకుంటే నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది. మా వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కలవచ్చు కూడా. మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక్కొక్కటి 30 నిమిషాలు రెమెడీస్ కానీ దాని తగ్గట్టు కూడా వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేట్టు కూడా మన త్రిపుల్స్ ప్రొడక్ట్స్, డివోషనల్ ప్రొడక్ట్స్లో కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాం. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని అది ఇవన్నీ కూడా చేస్తున్నాను. మనం డబ్బు ఎంత సంపాదించిన వేస్ట్ కాకుండా సరైన మార్గంలో సరైన రీతిలో ఆ డబ్బు నిల్వ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ రెమెడీ ఇస్తున్నాను. ఓకేనా? స్వామి చేసిన